భల్లూక తల్పం. పరోపకారి అయిన ధర్మసింధువు నేపాళ దేశానికి రాజుగా ఉండేవాడు. ఆయన త్యాగమూర్తి. ధర్మసింధువుకు మారువేషాలతో ఎంతటి దూరమైనా పాదచారిగా ప్రయాణం చేయటం చాలా ఇష్టం. ఒకప్పుడు ధర్మసింధువు మామూలుగా బయలుదేరిపోయి కొన్నాళ్లకు ఒక పర్వత ప్రాంతం చేరుకున్నాడు. మరికొంత దూరంలో ఒక అగాధమైన లోయ తగిలింది. అటుపైన ఆయనకు దారి తెన్ను కనిపించలేదు. ధర్మసింధువు అక్కడనే నిలబడి ఆలోచించే అంతలో ఆ లోయ ప్రక్క నుండి ఒక అజానుబాహువు వచ్చి ఎదుట పడ్డాడు. అతడు ధగధగ మెరిసే దుస్తులు వేసుకున్నాడు. చక్కని చేతికర్ర పట్టుకొని ఉన్నాడు. మంచి బలశాలి, అందగాడు, మాటకారి కూడా. పెద్ద మనిషిలాగా కనిపిస్తున్నాడు. ఆ పెద్ద మనిషి సామాన్యుని వేషంలో కనపడే ధర్మసింధువుకు ఎదురు వచ్చి, బిడ్డ, అలసిపోయినట్టున్నావే, ఎవరు నీవు, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్ళాలి, రా నాయనా, నాతో వచ్చేసెయ్యి. ఇలాగే వేళనక పాళనక ఎంతోమంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అటువంటి వారికి రాత్రిపూట బస ఇచ్చి సదుపాయం చేయకపోతే ఎలా అంటూ ఆప్యాయంగా పిలిచాడు. ధర్మసింధువు తన ప్రయాణాన్ని గురించి చెప్పేసరికి ఆ పెద్ద మనిషి, అయ్యో నా తండ్రి, దారి తప్పి చాలా దూరం వచ్చేసావు. ఈ సమయంలో కొండలు కోనలు దాటుకొని పోవడం చాలా కష్టం. అయితే ఏంలే, భయపడకు, నాతో పాటు భోజనం చేద్దువు గాని, నా దగ్గర చిత్రమైన పక్క కూడా ఉన్నది, దాని మీద పవళిద్దువు గాని, అని తెల్లవారగానే వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఎంతో దయతో ఇలా ఒక పెద్ద మనిషిలా అభిమానించి ఆతిథ్యం ఇస్తానంటే వద్దనడం మూర్ఖత్వం కదా. ఈ ఉద్దేశంతోనే ధర్మసింధువు పెద్ద మనిషి వెంబడే నడవసాగాడు. ఇద్దరూ కలిసి కొండ మీద నడిచి వెళుతూ ఉండగా దిగువ లోయలో సందడి వినిపించింది. ఆ సందడి చేస్తున్నది ఒకానొక వర్తకుల గుంపు. వాళ్ళు గాడిదల పైన సరుకు మూటలు వేసుకొని వస్తూ ఉన్నారు. ఇది చెవిన పడగానే పెద్ద మనిషి ఇప్పుడే వస్తాను ఉండమని చెప్పి ధర్మసింధువుతో చెప్పి వాళ్ళ వద్దకు వెళ్ళాడు. అయ్యో బాబుల్లారా, ఈ అపరాత్రి వేళ ఈ ప్రయాణాలేమిటి? రండి రండి, నాతో రండి. మా ఇంట్లో ఇంత కడుపు చలవ చేసుకొని రాత్రికి విశ్రమించి తెల్లవారగానే లేచి మీ దారిన మీరు వెళుదురు గాని, ఇవాళ నిజంగా ఎంతటి సుదినం, ఎంత పుణ్యం, ఇంతమంది అతిథులను సేవించుకునే భాగ్యం కలిగింది నాకు అంటూ అభిమానంగా వర్తకులందరినూ పిలిచాడు. పెద్ద మనిషి ఆ వర్తకులతో మాట్లాడుతూ ఉన్న సమయాన అక్కడ ధర్మసింధువుకు ఒక వృద్ధుడు కనిపించాడు. వాడు కట్టెల మోపు ఎత్తుకోలేక అవస్థలు పడుతున్నాడు. వానికి సాయం చేద్దామని ధర్మసింధువు వెళ్ళేసరికి వృద్ధుడు కుశల ప్రశ్నలు వేశాడు. అందుకు ధర్మసింధువు తన సంగతి సందర్భాలన్నీ వెల్లడించి తరువాత, తాత, ఒక దయామయుడు కనిపించి ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోమ్మని నన్ను ఎంతో ఆప్యాయంగా కోరాడు అని చెప్పాడు. ఈ మాటలకు వృద్ధుడు తల వంచి పెద్దగా నిట్టూర్చాడు. అయ్యో, నిన్ను మాయలో వేశాడా బిడ్డ? ముక్కుపచ్చలారని నిన్ను చూడగానే నాకు కడుపు తరుక్కుపోతుంది. నీవనుకుంటున్నట్లు ఆ దయామయుడు నిజంగా పెద్ద మనిషి కాదు బాబు, పరమ దుర్మార్గుడు. వాడు చెప్పిన ఆ విచిత్రమైన పక్క నిజమైంది కాదు నాయన, అది మాయాకల్పం అంటూ మళ్ళీ నిట్టూర్చాడు. అంతటితో ధర్మసింధువు తృప్తిపడి ఊరుకోలేదు. పెద్ద మనిషిగా నటించే ఆ దుర్మార్గుని గురించి ఇంకా చెప్పమని ఆత్రంతో అడిగాడు. అప్పుడు వృద్ధుడు ఇలా ప్రారంభించాడు. నాయనా, వీడొక రక్కసుడు, పేరు ధూర్తకేతు. ఇష్టం వచ్చినట్లుగా బంగారం తయారు చేయాలనే కాంక్షతో అసురశక్తి అనే ఒక రాక్షసిని ప్రార్థించాడు. వాని భక్తికి మెచ్చి అసురశక్తి ప్రత్యక్షమైంది. కేతు, నీ భక్తికి మెచ్చాను. నీ కోరిక నెరవేరాలంటే అదిగో ఆ మూలనున్న మంచం తీసుకో. దీని పేరు భల్లూక తల్పం. ఇది ఎలుగు వంటి రోమాలతో తయారైన మహిమగల మంచం. ఈ మంచానికి సరిగ్గా సరిపడే పొడవుగల నరుణ్ణి తెచ్చి నాకు బలి ఇచ్చిన నాడు నీ కోరిక నెరవేరుస్తాను అని చెప్పి మాయమైంది. ధూర్తకేతు సంతోషించి గుడిలోని ఆ తల్పం ఇక్కడికి తీసుకుని వచ్చాడు. ఈ భవనం నిర్మించాడు. లోయ దగ్గర కాచుకొని ఉండి వచ్చిపోయే బాటసారులకు ఆతిథ్యం ఇస్తాను రమ్మంటాడు. తన తల్పాన్ని గురించి ఎంతగానో పొగుడుతూ చెప్పి అమాయకులైన ప్రయాణికులను ఆకర్షించి మోసగిస్తాడు. ఎంతకాలం నుంచో ప్రజలను తన భవనంలోనికి లాక్కుంటూ తల్పం మీద పడుకున్న తరువాత వాళ్ల పొడవు ఎక్కువైతే తల్పానికి సరిపోయేటట్లుగా కాళ్లకు కట్టుగట్టి
పొట్టి చేయడానికి చూస్తాడు. పొడవు సరిపోకపోతేనేమో నిర్దాక్షిణ్యంగా కాళ్ళు పట్టి సాగదీస్తాడు. ఈ యాతనలు భరించలేక జనం చచ్చిపోతున్నారు. అయితే ఆ తల్పానికి సరిగ్గా సరిపడిన పొడవు గలవాడిని నేనొక్కడినే అని చెప్పి ఊరుకున్నాడు. ఇలా అనేసరికల్లా ధర్మసింధువు, మరి తాత, నువ్వింకా బ్రతికే ఉన్నావేంటి? నిన్ను శక్తికి బలి ఇవ్వలేదా అని అడిగాడు. అందుకు ముసలివాడు ఇలా చెప్పాడు. నాయనా, చాలా కాలం క్రిందట నీలాగే నేను ఈ దారిని ప్రయాణం చేయవలసి వచ్చింది. నన్ను ధూర్తకేతు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి తన భవనం లోపలికి తీసుకువెళ్ళాడు. దివ్యమైన భోజనం పెట్టించాడు. ఆ తల్పం చూపించి హాయిగా నిద్రించమని చెప్పి వెళ్ళిపోయాడు. మామూలుగా పడుకున్నాను. నా పొడవు ఆ తల్పం కన్నా సుమారు ఒక మూర ఎక్కువగా ఉన్నది. ఇదేదో చిత్రంగా ఉన్నదనిపించింది. ఎంతకు నిద్ర పట్టింది కాదు. అప్పుడు తలగడ తీసి కాళ్ళ వైపు తల పెట్టుకొని కాళ్ళు చాచి పడుకునేసరికి నా పొడవు ఆ తల్పం పొడవుకు సరిగ్గా సరిపోయింది. నిద్ర పట్టకపోయినప్పటికీ కళ్ళు మూసుకొని అలాగే పడుకున్నాను. ఒక రాత్రి వేళ ధూర్తకేతు వచ్చి చూసేసరికి నేను తల్పానికి సరిగ్గా హెచ్చుతగ్గులేమీ లేకుండా ఉండడం గమనించాడు. ఇంతకాలానికి తన శక్తికి తగిన మనిషి దొరికాడు కదా అని ఉప్పొంగిపోయాడు. నాటి నుంచి వాడు నన్ను ఎంతో దయగా చూస్తూ ఏ లోపము రాకుండా పోషిస్తూ వచ్చాడు. తర్వాత బలి చేయడానికి సుముహూర్తం పెట్టించాడు. ఈ సంగతి పరిచారకుల వల్ల నాకు ముందుగానే తెలిసింది. బలికి ముందు రోజు రాత్రి అర్ధరాత్రి వేళ మళ్ళీ నా గదిలోకి వచ్చి ఒకసారి నన్ను వాడు చూశాడు. అప్పుడు కావాలని నేను తలవైపు సవ్యంగా పడుకుని ఉన్నాను. చూడగా నా కాళ్ళు తల్పానికి సుమారు 3 పొడవు హెచ్చుగా కనిపించాయి. ఇది చూస్తూనే ధూర్తకేతు ఆశ్చర్యపోయాడు. వాడికి ఏమీ అంతుపట్టలేదు. గత రాత్రి తల్పానికి సరిగా ఉన్న మనిషి తెల్లవారేసరికి హెచ్చు పెరిగి ఉన్నాడేంటి అనుకుని ఆశ్చర్యపడ్డాడు. తల్పమైతే ఆత్రం కొద్దీ తెచ్చాడే గాని శక్తిని అడిగి ఈ కీలకం వాడు తెలుసుకోలేకపోయాడు. ఆ శక్తి కూడా వీడికి ఏమీ చెప్పలేదు. ఇప్పుడు ఆశ్చర్యం కలిగి ఈ రహస్యం ఏమిటో నన్ను చెప్పమని కూర్చున్నాడు. నేను చెప్పలేదు. నన్ను నానాయాతనలు పెట్టాడు. కానీ నేను పట్టు వదలలేదు. లాభం లేక విసిగి వేసారి నన్ను ఒక బానిసగా చేసి వేశాడు. వాడు తోడమని చెప్పినన్ని నీళ్లు తోడాలి, మోయమన్నన్ని కట్టెలు మోయాలి. నన్ను ఎన్ని విధాలా హింసించినా ఇప్పటి వరకు ఆ కీలకం నేను వాడికి వెల్లడించలేదు. ఇంతవరకు ఆ తల్పానికి సరిపడి శక్తికి పనికి వచ్చే మనిషి మరొకడు దొరకనూ లేదు అని చెప్పేటంతలో లోయలోని వర్తకుల గుంపును వెంటబెట్టుకుని ధూర్తకేతు వస్తున్నట్లు చప్పుడయింది. ఇది కనిపెట్టి ముసలివాడు ధర్మసింధువుకు ఒకే ఒక రహస్యం చెవిలో చెప్పాడు. సంతోషంతో వాడు సరే అన్నాడు. ఆ రోజున దొరికిన అతిథులందరిలో ధర్మసింధువే అందంగా పొందికగా కనబడడం వల్ల దివ్యమైన భోజనం పెట్టించి ముందుగా ధర్మసింధువునే తన తల్పం మీద పడుకోమన్నాడు ధూర్తకేతు. ధర్మసింధువు ఏమీ ఎరగని అమాయకునిలాగా పోయి అటువంటి తల్పం మీద పడుకోవడం తనకు కొత్త అయినట్లు నటించాడు. నటించి కాళ్ల వైపు తల పెట్టుకుని పడుకున్నాడు. ధూర్తకేతు ఒక రాత్రి వేళ వచ్చి చూడగా అతడు తల్పానికి సరిగా సరిపోయి ఉండడం గమనించి ఎంతో పొంగిపోయాడు. ఈ సందట్లో వాడు వర్తకుల గుంపును కూడా మర్చిపోయాడు. నాటి నుంచి ధర్మసింధువు మీదనే దృష్టి పెట్టి అతనిని అన్ని విధాలుగా సదుపాయంగా పోషిస్తూ వచ్చాడు. వానిని నమ్మి స్వేచ్ఛగా వదిలిపెట్టడు. ధర్మసింధువు కూడా యజమాని పట్ల విశ్వాసంగానే ఉంటూ వచ్చాడు. ఇన్నాళ్లకు తన దేవి బలికి తగినవాడు దొరికాడు కదా అనే సంతోషంతో ప్రపంచమే మరిచి సంచరించసాగాడు ధూర్తకేతు. ఈ లోపల ధర్మసింధువు ఎన్నోసార్లు ముసలివాణిని కలుసుకొని సలహాలు అడిగేవాడు. ఇద్దరు కూడబలుక్కొని ఒక నిశ్చయానికి వచ్చారు. ఈ నిశ్చయం ప్రకారం ఒకరోజు ధూర్తకేతుకు మంచి మాటలు చెప్పి వాడు కాళ్ల వైపు తల పెట్టుకుని తల్పం మీద నిద్రించేటట్లు ధర్మసింధువు యుక్తి చేశాడు. ధూర్తకేతు ఆ తల్పానికి సరిగ్గా సరిపడ్డాడు. వాడు నిద్రించే సమయాన తల్పంతో సహా ధూర్తకేతువును దేవి విగ్రహం ముందు పెట్టడానికి ఇదివరకే ఏర్పాట్లు చేశారు. దేవి ప్రత్యక్షమైంది. తల్పానికి సరిగ్గా సరిపడగా ఉన్న ధూర్తకేతును ముసలివాడు ధర్మసింధువు కలిసి బలి చేయబోయారు. కానీ దేవి తన భక్తుడైన ధూర్తకేతు పైన దయతలిచి వాడికి మరొక ఉపాయం చెప్పి సాగనంపింది.
వాగ్దానం ప్రకారం అసురశక్తి బంగారం చేసే యోగం ధర్మసింధువుకు చెప్పింది. ధర్మసింధువు తర్వాత బోలెడంత బంగారం తయారు చేసి లోయలో భవనం వశపరుచుకున్నాడు. ముసలవాణిని గురువుగా భావించాడు. ధూర్తకేతులాగా కాక ధర్మసింధువు ఆ దారిని వచ్చే బాటసారులందరికీ ఆతిథ్యమిచ్చి ఆదరించి పరోపకార దీక్షతో జీవితం సార్థకం చేసుకున్నాడు.